ఎన్సర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతాయి. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో వారాంతపు సంతలో మార్కెట్ ప్రాంతాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బంధువులు బద్నాం చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన దంపతులు మనస్తాపానికి గురై ఇద్దరి ఆత్మహత్య. విద్యుత్ ఒప్పందాల విచారణపై ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ శివార్లో గల పట్టణ ప్రకృతి వనంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటి వదిలివేయకుండా వాటిని సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత అధికారులతో పాటు ప్రజలు సైతం తీసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటాలని, భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు. రాను రాను వర్షాభావ పరిస్థితులు, కరువు, కాటకాలు, నీటి ఎద్దడి, ఇవన్నీ రకరకాల సమస్యల కారణం ఏంటంటే మనం చెట్లని నిర్లక్ష్యం చేయడం, ప్రకృతిని ధ్వంసం చేయడం, అన్ని ధ్వంసం చేయడం వల్ల కరువు కాటకాలు ఇట్లాంటి సంవత్సరం 52 డిగ్రీలకు వెళ్ళిపోయింది. రాను రాను 62 డిగ్రీలకు అయితే కడుపులున్న బిడ్డలు కూడా చనిపోతారు, పిండాలు కూడా కరిగిపోతాయి. ఇది తెలియాలి ప్రజలకు. ఏదో చెట్టు పెట్టినామా, ఫోటో దిగినామా అని కాకుండా ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ఒక్కళ్ళు ఇంట్లో 4 ఉంటే 4 చెట్లు పెట్టాలి. మాకా నా పేడని నరేంద్ర మోడీ గారి ఏదైతే నినాదం ఉందో దాని ప్రకారం ముఖ్యంగా పనికొచ్చే చెట్ల చెట్లు, నీడ చెట్లు అవన్నీ పెడితే రాను రాను జంతువులు కూడా వాళ్ళకు అడవిలో అటువంటి ఫలం లేక మళ్ళీ ఊర్లలో పడుతున్నాయి. ఆ ఊర్లలో కూడా పేదోడి ఇళ్ళ మీదనే పడుతున్నాయి. పేదోళ్ళకు పెంకులు ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ పెంకుల మీద ప్రతి ఒక్కరు కూడా ఇది చెట్టు పెడితే ఒక బాధ్యతగా భావించి భూమి రుణం తీర్చుకోవడానికి అందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు చెట్టు పెట్టి దాన్ని సంరక్షించుకొని దాని ఫలాలు, దాని నీడ అనుభవించాలని, భవిష్యత్ తరాలకు బంగారు భవిష్యత్తు ఒక స్వేచ్ఛమైన వాయువు, గాలి, నీరు, నీడ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలకు ఇదే సందేశం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై నిర్మించిన నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకొని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అఖండ సంగీత నాద ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సీనియర్ మాస్టర్ల సందేశాలు ఇవ్వడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రీ స్వర్ణమాల పత్రాజీ అమ్మవారు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో PSSM సభ్యులు తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, నిజామాబాద్ జిల్లా PSSM ఉపాధ్యక్షులు శ్రీ మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి నూతన పిరమిడ్ ధ్యాన మందిరం అమ్మగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా PSSM కార్యాలయాన్ని కూడా అమ్మగారు ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పత్రిజీ గారు కలలుగన్న నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం జిలగుట్ట ఆర్మూర్ వద్ద అత్యంత వైభవంగా నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలకు అమ్మగారు మొట్టమొదటిసారిగా విచ్చేయుచున్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు, మాస్టర్లు అందరూ కూడా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని అమ్మగారిని ఘనంగా స్వాగతిద్దాం. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మగారిచే ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశం ఉంటుంది. బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో సమస్త ధ్యాన బంధువులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ సవినయంగా ఆహ్వానిస్తారు. పార్టీలకు అతీతంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం చైర్మన్ ఛాంబర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అధికారులు, చైర్మన్, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి మున్సిపల్ అభివృద్ధిపై చర్చించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎప్పుడూ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బోధించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాలను సవరిస్తూ పేదలపై భారాలు వేస్తూ పెత్తందారులకు ఊడిగం చేస్తుందని అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు సెల్ ఫోన్ రీఛార్జ్ అమౌంట్ సైతం పెంచడం జరిగిందని, పేద మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ఉసురు పోసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. కేవలం ఉచిత బస్సు మాత్రమే అమలు చేస్తుందని, ఉచిత విద్యుత్ సైతం అందరికీ రావడం లేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. లేబర్ కోడ్లని తీసుకొస్తా ఉంది, వాటిని రద్దు చేయాలని ఇవాళ మోటార్ వెహికల్ లో మరి చట్టాలు తీసుకొస్తా ఉంది, న్యాయ వ్యవస్థలో చట్టాలను తీసుకొస్తా ఉంది. ప్రధానంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప మరి పేదవాళ్ళని మనం చూస్తా ఉన్నాం. నిన్న ఈ నెల ఫస్ట్ నాడు మరి మొత్తం కూడా ఛార్జీలు పెంచాలా, పేదల మీద భారాలు వేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల కంటే ముందు అలాంటి ప్రయత్నం చేయలేదు, కానీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇవాళ ధనవంతులకి మంచిగా వాళ్ళ లాభాల కోసం జియో కానీ అట్లాగే ఇతర ఎయిర్టెల్ కానీ సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి 50 రూపాయలు ఏకంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని రైతు బజార్ను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. కూరగాయ వ్యాపారుల అవసరం నిమిత్తం రైతు బజార్లో మరిన్ని షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. కూరగాయలు వ్యాపారులకు సీనియారిటీ ప్రకారం మడిగలు కేటాయించాలని, ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని అధికారులకు సూచించారు. మార్కెట్లో ఎవరి పెత్తనం ఉండకూడదని, రైతులే మార్కెట్కు రాజులన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులున్నారు. ఇండియన్ ఐడల్ ఇట్లుంటాడు ఎందుకుంటాడంటే అనే 100 గజాలు ఎక్క తక్క పక్కన పెట్టండి. 5 లక్షలు రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 7వ తెలంగాణ రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి మెడల్స్ సాధించారు. ఆర్మూర్ రాయల్ తైక్వాండో అకాడమీకి చెందిన 15 మంది క్రీడాకారులు సబ్ జూనియర్, కేడెట్ జూనియర్లో పాల్గొన్నారు. 3 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు కలిపి మొత్తం 11 పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ ఒలింపిక్ మెంబర్ మహేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులు పతకాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్, జిల్లా తైక్వాండో అధ్యక్షుడు సాంబాడి ప్రవీణ్ తదితరులున్నారు. రానున్న 6 నెలలు పాలకవర్గ సభ్యులు ఆర్మూర్ అభివృద్ధిపై దృష్టి సారించాలని, పార్టీలను పక్కకు పెట్టి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, పార్టీలకు అతీతంగా చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి
ఆర్మూర్ సమస్యలు విన్నవించి నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధాన సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో విలీన గ్రామాలైన మామిడిపల్లి, పెరికిట్ ప్రధాన సమస్యలను త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను అయ్యప్ప శ్రీనివాస్ తదితరులున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆర్మూర్ ప్రాంతం దగ్గర విలీన గ్రామాల సమస్యలు కావచ్చు, మిగతా అన్డెవలప్ కాకుండా ఎక్కడెక్కడ అభివృద్ధి పుట్టుబడిన విషయాలు కావచ్చు, మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్ అక్కడే ఉంది. రాష్ట్రము ఒక్కొక్కసారి ఒక ప్రాంతంలో అభివృద్ధి చెంది కాబట్టి ఈసారి మా ఆర్మూర్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి అందరం కలిసి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ అడిగి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకుని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీలకు. ఇక్కడ నుంచి ఆర్మూర్లో ప్రజలకు ఒకటే ఒక విన్నపం, దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేరు. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక కౌన్సిలర్, ఇక్కడ ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు, అక్రమణలు ఉన్నాయి, రౌడీయిజం ఉండదు. ఏది ఉన్నా మేము అందరం కౌన్సిల్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి డ్రైనేజీలను క్లియర్ చేయించాము. అదేవిధంగా ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే అనే కార్యక్రమాన్ని వైద్య శాఖ అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఎక్కడైతే వాటిలో అక్కడ రోడ్డు వేయిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలో ప్లాస్టిక్ నివారించేందుకు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. ఈ మంచి పని ఏమంటే అందరు కలిసి పని చేసుకోవాలని ఎమ్మెల్యే సాబ్ చెప్పుకున్న అదే పని మనం అందరు కలుసుకొని హిందూ ముసల్మాన్ कोई बोल के नहीं, सब मिल के काम करेंगे, मिल के रहेंगे, मिल के काम कर लेंगे. ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన శాయశక్తులు కూడా మంత్రుల్ని కలుస్తూ, ముఖ్యమంత్రిని కలుస్తూ అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ రాజకీయం అనేది ఎలక్షన్ టైంలోనే రాజకీయం చేయమని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని, మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మేము కూడా ఆర్మూర్లో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి ప్రజాపాలన తీరుపై కలెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు. డిసెంబర్ 24న కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా పనిచేయాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. 9 కీలక అంశాలతో ప్రభుత్వం ఎజెండా రూపొందించింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, కాలానుగుణంగా పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర అంశాలను అందులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్లో గల మాణిక్ భవన్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా కూడా సాంప్రదాయ దుస్తులతో, ఆటపాటలతో అమ్మవార్లను పూజించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పోతరాజు విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. పాఠశాల అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం కోసం మాణిక్ భవన్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తమ పాఠశాలలో ప్రతి ఒక్క పండుగ, సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు వివరించేందుకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ నూతన వైశ్య పాఠశాలలో మన ఆషాఢ మాసం సందర్భంగా మా స్కూల్లో బోనాలు చేసుకుంటున్నాము. ఈ బోనాలు మా పిల్లలకు నేర్పియాలని, ఈ మా హిందూ ధర్మాన్ని కాపాడాలని, వాళ్ళకి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో వచ్చడం రావడం వల్ల వాళ్ళకు ఈ మన హిందూ ధర్మ సాంప్రదాయాలు తెలియడం లేదు. కావున మేము ఈ స్కూల్లో బోనాలు, మిగతా వేరే సంక్రాంతి పండుగ మిగతావి కూడా చేసుకుంటున్నాము. రెంజల్ మండలం కందకుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న కేశవ ఆలయంను జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గల కేశవ స్మృతి మందిరాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందకుర్తిలో నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరాన్ని కేశవ స్మృతి మందిరంగా పేరు మార్చడం జరిగిందన్నారు. అందులో ఉన్న విగ్రహమూర్తిని కొత్తగా నిర్మిస్తున్నటువంటి మందిరంలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. కేశవ స్ఫూర్తి మందిరంతో పాటు కేశవ విఠలేశ్వర స్వామి ఆలయం మరియు స్కంద ఆలయాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయాన్ని అందజేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు సంతోష్, శ్రీధర్, మండల నాయకులు యోగేష్, గోపి, యోగేష్, గ్రామస్తులు ఉన్నారు. గతంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారని, ప్రతి పథకం ద్వారా అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, మైనార్టీ నాయకులు జావిద్ అక్రమ్, కిసాన్ కేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, నాయకులు అమృతాపూర్ గంగాధర్, విద్యాసాగర్, భోజన్న, బాకారం రవి, నాగేష్ తదితరులు ఉన్నారు. రుణమాఫీ చేయలేదు మీరు మాటలు చెప్పి, అన్నదాత ఆశలపై నీళ్ళు అంటారు. అంటే ఏం మాట్లాడుతున్నారు అసలు? మతి స్థిమితం పోయిందా లేకుంటే ఏమన్నా ఉన్నదా? నాణం ఉండే మాట్లాడుతున్నారా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించి రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో విడుదల వారిగా వేసింది, చేస్తే అది మొత్తం మితిగా పోయింది, ఇంట్రెస్ట్గా పోయింది, అసలు అట్లనే మిగిలిపోయింది. 1 లక్ష రూపాయలు రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి మితితోని అది ఏంటంటే 1 ఇయర్ వరకు తక్కువ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత రీషెడ్యూల్ కాకుంటే దానికి పెనాల్టీ ఇస్తారు. 5 ఏళ్లలో 1,60,000 అయిందండి. వీళ్ళు 60,000 మాఫీ చేసి 1,00,000 రూపాయలు మాఫీ చేయలేదు. అసలు అట్లనే ఉన్నది అందరికీ. వీళ్ళు మాట్లాడుతున్నారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి. ఇలా అరవింద్ కూడా మాట్లాడాడు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలని. ఎవరు మోసం చేస్తున్నారు? 5 ఏళ్ళు అయింది, 700 పసుపు కూడా చూపి. మోడీ గారు వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఒక గింత పేపర్ అన్న కదిలిందా? బీజేపీ వాళ్ళు ఏం వాగ్దానం చేశారు? నిరుద్యోగం నిర్మూలిస్తామన్నారు, రైతు ఆదాయాన్ని డబ్బులు చేస్తామన్నారు, స్విస్ బ్యాంక్ నుండి నల్లధనం తెస్తామన్నారు. ఏమైంది? ఒక వాగ్దానం అన్న అయిందా? ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు తెస్తామన్నారు, పసుపు బోర్డు అయిందా 5 ఏళ్ళలో? అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుండాలి. అసలు ఈ ప్రజాప్రతినిధులా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మరి అది మధ్యస్థితం కోల్పోయినా. కుటుంబ కలహాల కారణంగా సమీప బంధువులు తమపై అభాండాలు వేస్తున్నారని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోతంకల్ మండలం హెగ్డోడి గ్రామానికి చెందిన బండారి శైలజ 24 సంవత్సరాలు, బండారి అనిల్ కుమార్ 28కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అనిల్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కాగా మంగళవారం తెల్లవారుజామున ఫకీరాబాద్ శివారులో గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. బంధువులు దుష్ప్రచారం భరించలేక వీరిరువురు సూసైడ్కు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఆత్మహత్యకు ముందు పోలీసులకు వీడియో పంపారని సమాచారం. నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక 2-3కి చెప్పింది, బయట వాళ్ళ రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు
ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్ సైడ్. మాజీ సీఎం కేసీఆర్పై విద్యుత్ ఒప్పందాల విచారణ చేయకముందే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అభిప్రాయాలు వ్యక్తపరచడంపై కోర్టు మొట్టికాయలు వేసిందని, ప్రభుత్వానికి మంచి దెబ్బ తగిలిందని మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా హాల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, చింత ప్రభాకర్, డాక్టర్ కె సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటివన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ మీద కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వ పథకం ప్రకారం ఈ కమిషన్లు నియమించి బురద జల్లుతోంది అనడానికి నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే నిదర్శనమన్నారు. సుప్రీం వ్యాఖ్యలు మా వాదనకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని, చివరకు గెలిచేది న్యాయం, ధర్మమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాల మీద బురద జల్లే పద్ధతి మంచిది కాదని రేవంత్ ప్రభుత్వం గ్రహించాలన్నారు. ప్రభుత్వాల మధ్య కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటేనే దురుద్దేశపూరిత చర్య అన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చి తెలంగాణ రైతును, పరిశ్రమలను కాపాడింది కేసీఆర్ఏనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణకు మంచి పేరు రావడానికి కేసీఆర్ విధానాలే కారణమన్నారు. కేసీఆర్కు వచ్చిన మంచి పేరును చెరిపివేయడమే సీఎం రేవంత్ లక్ష్యం. కేసీఆర్ మీద బురద జల్లేందుకు రేవంత్ సీరియల్ స్క్రిప్టు రచించుకున్నారు. రేవంత్కు ఆదిలోనే హంసపాదం తగిలిందన్నారు. రేవంత్ ఇప్పటికైనా దుర్బుద్ధి మానుకోవాలని కోరారు. కేసీఆర్ మీద విచారణలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదన్నారు. గ్యారంటీల అమలు మీద ఇప్పటికైనా రేవంత్ దృష్టి పెట్టాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ సంపూర్ణంగా గౌరవిస్తుందన్నారు. న్యాయస్థానాల మీద మాకు గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. వారు ఏదైతే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెప్పపెట్టు లాంటిది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వారు వేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్, అది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో రచించినటువంటి స్క్రిప్ట్, ఆ సీరియల్ సినిమాలో భాగంగా ఇది ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళ స్క్రిప్ట్ లో. ప్రతి దాని మీద ఎంక్వైరీ వేసి ఏదో చేద్దామనే అపోహ వాళ్ళకు ఉన్నది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి ఈ సీరియల్ స్క్రిప్ట్ ఈ భారతదేశ న్యాయస్థానం తప్పుపట్టింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్లో హంపి పీఠాధిపతి శంకరాచార్య విద్యారణ్య భారతి చేతుల మీదుగా ఘనంగా హోమం నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్లో గల వెంకటేశ్వర రెసిడెన్షియల్లో హంపి పీఠాధిపతి శ్రీ 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 శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి వేద మంత్రోచ్చారాల నడుమ చండీ హోమం 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమ మంగళ వారంలో సుదర్శన హావన హోమం, చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అర్చకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ హోమం నిర్వహించామని తెలిపారు. ఆషాఢ మాసం కలిసి రావటం, వారాహి నవరాత్రులు నవమి హోమానికి కలిసి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సుహాసినీలు హాజరై సామూహిక కుంకుమార్చనలు, అనుగ్రహ పూజ, నవగ్రహ ఆరాధన, పూర్ణాహుతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీంతో ఆ కాలనీ అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చండీ హోమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. హవన సహితంగా చండీ హోమ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అది అనుకోకుండా
లోక కళ్యాణార్థం సంకల్పం చేసిన దాంట్లో ఆషాఢ మాసంలో అది కలిసి రావడం అమ్మవారికి ప్రత్యేకంగా, అందులో ఈ యొక్క వారాహి నవరాత్రులు అందరూ చేస్తున్న ఈ సంవత్సరంలో అది చివరి రోజు నవమి రోజున మనం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడము. జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండాలో గిరిజన వాసుల ఆధ్వర్యంలో ఘనంగా శీతల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, మహిళలు పెద్ద ఎత్తున సమీప ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శీతల పండుగ విశిష్టతను వివరించారు. గిరిజన వాసులంతా ఇష్టంగా జరుపుకునే పండగ శీతల పండగని, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు, మహిళలు తదితరులున్నారు. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన మగ్దూమ్ అలీ షైక్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ కొరకు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల LOC అందజేశారు. వారి కుటుంబ సభ్యులు ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్కి ధన్యవాదాలు తెలిపారు. ముక్కాల్ మండలం MPPS వేంపల్లిలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై వెళ్లిన సాంబార్ లక్ష్మీనారాయణకి మరియు అటెండర్గా 39 సంవత్సరాల నుండి సేవలు అందించి పదవి విరమణ చేసిన గంగారాంలకు పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిద్దరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు దినేష్, నరేష్, నవీన్, నరేష్, రాకేష్, దినేష్, ఎర్రన్న, రాజన్న, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన ప్రధానోపాధ్యాయులు సంబారు లక్ష్మీనారాయణ సార్ గారికి వీడ్కోలు పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రథమార్థంలో విద్యార్థులు వందనాలు అంటూ వారి యొక్క గురుభక్తిని నాట్య రూపంలో వారికి తెలియజేయడం జరిగింది. ఆ యొక్క ఉపాధ్యాయుల కృషి ఫలితంగా నేడు ఈ విద్యార్థులందరూ కూడా అంత చక్కగా వారి యొక్క గురుభక్తిని వెల్లడించడం జరిగింది. కాబట్టి మన ఒక ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు హెల్త్ కార్డులను బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యురాలు పరిపూర్ణ రెడ్డితో కలిసి అందజేశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ప్రతి న్యాయవాదికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆరోగ్య కార్డులు చాలా ఉపయోగపడతాయన్నారు. ప్రతి సంవత్సరం కార్డులను రెన్యువల్ చేసి ఇవ్వడం జరుగుతుందని, న్యాయవాదులకు ఆర్థిక ధీమాను కలిగిస్తాయని జగన్ పేర్కొన్నారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ రాష్ట్ర సభ్యురాలు పరిపూర్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒకవేళ అనారోగ్యానికి గురైన వారికి 2 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పించడం హెల్త్ కార్డుల పంపిణీలో ఉన్న ముఖ్యమైన ప్రయోజనమని ఆమె వివరించారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతాయి. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో వారాంతపు సంతలో మార్కెట్ ప్రాంతాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బంధువులు బద్నాం చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన దంపతులు. మనస్తాపానికి గురై ఇద్దరి ఆత్మహత్య. విద్యుత్ ఒప్పందాల విచారణపై ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.